సో హలో ఫ్రెండ్స్, యూఎస్ఏ పీసీ కూలర్స్ అలాగే పవర్ సప్లై యూనిట్స్ పీసీ కేసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ డీప్ కూల్ మీద బ్యాన్ అయితే విధించింది, లేదంటే శాంక్షన్స్ అయితే విధించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మరికొన్ని కంపెనీస్ అంటే దాదాపు ఒక 7-8 కంపెనీస్ పైన అయితే యూఎస్ఏ అనేది శాంక్షన్స్ అయితే విధించింది. అసలు డీప్ కూల్కి శాంక్షన్ విధించడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని అమెరికా డీప్ కూల్ పైన శాంక్షన్ విధించింది అనేది ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ముందుగా మనం డీప్ కూల్ గురించి తెలుసుకుంటే, డీప్ కూల్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది మనకి పీసీ కేసెస్, పీసీ లిక్విడ్ కూలింగ్ లేదంటే ఎయిర్ కూలర్స్ ఉంటాయి కదా, వాటిని పవర్ సప్లై యూనిట్స్ని ఇలాంటి వాటిని తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ కంపెనీని మన యూఎస్ఏలో అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ యూఎస్ఏ మొత్తం కూడా వీటిని అయితే అమ్మడానికి వీలు లేదు, ఎలాంటి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేయడానికి వీలు లేదని చెప్పి యూఎస్ఏ గవర్నమెంట్ అయితే వీటిపైన ఆంక్షలు అయితే విధించింది. అసలు కారణం ఏంటంటే, వీళ్ళు చెప్తున్న ఆరోపణ ఏంటి అంటే, ఏదైతే మనకి ఈ డీప్ కూల్ అనే కంపెనీ ఉంది కదా, ఇది పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదంటే చైనాకి చెందిన కంపెనీ. ఇది $1 మిలియన్ వర్త్ ఆఫ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో కదా, వీటిని అయితే రష్యాకి పంపిస్తున్నట్టు లేదా రష్యాకి అమ్ముతున్నట్టుగా ఆరోపణ అయితే యుఎస్ఏ అనేది డీప్ కూల్ మీద అయితే వేయడం జరిగింది. ఏంటి గొడవ అంటే, ఇది మనకి ప్రీవియస్గా మనం చూసుకుంటే కనుక దాదాపు ఒక 2 ఏళ్ళ నుంచి రష్యాకి యూక్రెయిన్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. దీనికి తీరుగా అమెరికా అనేది రష్యా మీద పూర్తి శాంక్షన్స్ అయితే విధించడం జరిగింది. దీన్ని 2023 సెప్టెంబర్లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అనే ఒక డిపార్ట్మెంటు దీనిపైన పూర్తి శాంక్షన్లు విధించి ఇక్కడ నుంచి ఎలాంటి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్ కానీ జరగకూడదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్కి మొత్తం అన్నిటికీ కూడా ఈ రూల్ని అయితే పాస్ చేయడం జరిగింది. అయితే దీనికి విరుద్ధంగా చైనా ఏం చేసిందంటే, ఈ ప్రోడక్ట్స్ అనేటువంటివి రష్యాకి అమ్మడం మొదలుపెట్టింది. ఓవరాల్ $1 మిలియన్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే అమ్మడం మొదలెట్టింది. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ ఏవైతే ప్రోడక్ట్స్ డీప్ కూల్ అమ్ముతుంది కదా రష్యాకి, ఇవన్నీ కూడా వాళ్ళు యుద్ధ వాతావరణంలో ఉపయోగించే విధంగా అయితే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి అమెరికా అయితే ఆరోపణ అయితే చేస్తుంది. అందుకు కారణంగా యూఎస్ఏ మొత్తం కూడా వీటన్నిటిని కూడా బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఎలాంటి ఇంపోర్టు ఎక్స్పోర్ట్స్ లేకుండా డీప్ కూల్కి ఏమో ఆల్ ఓవర్ వాళ్ళ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయమని చెప్పింది. సో ఈ రీసెంట్ టైంలో ఈ బ్యాన్ విధించక ముందు ఎవరైతే ఈ డీప్ కూల్ సంబంధించిన ప్రోడక్ట్స్ కొన్నా కదా, వాళ్ళందరికీ కూడా కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా లేకుండా మొత్తం అన్నిటినీ కూడా ఆపరేషన్స్ని క్లోజ్ చేయమని అయితే యూఎస్ఏ ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ఇది ఈ మధ్యన మనకి న్యూస్లో వచ్చినప్పుడు చాలామంది దీని కింద కమెంట్స్ ఏం చేస్తున్నారంటే, సింపుల్గా వాళ్ళ యొక్క ఏదైతే బ్రాండ్ ఉందో దాన్ని రీబ్రాండ్ చేసి అంటే రీనేమ్ చేంజ్ చేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శాంక్షన్ అయితే రిమూవ్ చేసుకోవడం కంటే ఆ శాంక్షన్ని అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా మార్కెట్కి వస్తారు. ఎందుకంటే యూఎస్ఏ లాంటి మార్కెట్లోని ఎలాంటి ఒక పెద్ద శాంక్షన్ అడిగిందంటే వాళ్ళకి కోట్లలో నష్టం అయితే వస్తుంది. ఆ నష్టాన్ని ఎలాంటి కంపెనీ కూడా భరించదు. కాబట్టి వాళ్ళు ఈ బ్రాండ్ నేమ్ని చేంజ్ చేసి అవే ప్రోడక్ట్స్ని యూఎస్ఏలో అమ్ముతారు, ఒక వేరే డిఫరెంట్ బ్రాండ్తో. వాళ్ళు దాదాపుగా ఒక 7-8 కంపెనీ అయితే బ్యాన్ చేసేది జరిగింది. దాంట్లో మనకి డీప్ కూల్కి సంబంధించిన ఒక కంపెనీ కూడా అయితే ఉంది. ఈ కంపెనీ పేరు చూసుకుంటే మనకి బీజింగ్ డీప్ కూల్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి దీన్ని అయితే వాళ్ళు బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ఆబ్వియస్గా వాళ్ళు ఆ కంపెనీ పేరుని చేంజ్ చేసి కొత్త రకం బ్రాండ్తోనే వాళ్ళు యూఎస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టయితే నిర్దేశం అయితే చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.